ప్రపంచ రాజకీయాల్లో కొత్త అణు సమీకరణాలకు తెరలేస్తున్న ఒప్పందమా ఇది, లేక మధ్యప్రాచ్య శక్తి సమతుల్యతను మార్చే వ్యూహాత్మక ఎత్తుగడ? అమెరికా, సౌదీ అరేబియా మధ్య ప్రతిపాదిత అణు సహకార ఒప్పందం ఎందుకు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది? యురేనియం సుసంపన్నీకరణ హక్కుపై ఎందుకు తీవ్ర చర్చ జరుగుతోంది? ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైన పౌర అణు కార్యక్రమమా, లేక ప్రపంచ అణు వ్యాప్తి నిరోధక వ్యవస్థకు కొత్త సవాలా? చైనా, రష్యా, ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ మారుతున్న సమీకరణాల్లో భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికా, సౌదీ అరేబియా మధ్య ప్రతిపాదిత అణు సహకార ఒప్పందం ఇప్పుడు ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో అత్యంత కీలక చర్చగా మారింది. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం అణుశక్తి వినియోగానికి సంబంధించిన ఒప్పందం మాత్రమే కాదు, మధ్యప్రాచ్య భద్రత, అణువ్యాప్తి నిరోధక వ్యవస్థ, ప్రపంచ శక్తి సమీకరణాలపై ప్రభావం చూపే పరిణామంగా విశ్లేషించబడుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు దేశీయంగా యురేనియం సుసంపన్నీకరణ హక్కును కల్పించే అవకాశంపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అణువ్యాప్తి నిరోధక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇదే అంశం భవిష్యత్తులో ప్రాంతీయ ఆయుధ పోటీకి దారితీసే ప్రమాదాన్ని పెంచవచ్చనే ఆందోళనకు కారణమవుతుంది. ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చే వారి వాదన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. వారి అభిప్రాయం ప్రకారం సౌదీ అరేబియాతో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటం, రియాద్ను చైనా లేదా రష్యా అణు సాంకేతిక భాగస్వామ్యానికి దూరంగా ఉంచడం, అలాగే అమెరికా అణుశక్తి పరిశ్రమకు కొత్త అవకాశాలు కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశాలు. అందుకే ఈ ఒప్పందాన్ని కేవలం అణు ఇంధన ప్రాజెక్టుగా కాకుండా ప్రపంచ శక్తుల మధ్య కొనసాగుతున్న ప్రభావ పోటీలో భాగంగా కూడా పరిశీలిస్తున్నారు. అయితే విమర్శకులు మరో ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అమెరికా గతంలో కొన్ని దేశాలతో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో అమలు చేసిన కఠిన ప్రమాణాల కంటే భిన్నమైన విధానాన్ని ఇప్పుడు ఎందుకు పరిశీలిస్తోంది? సౌదీ అరేబియాకు యురేనియం సుసంపన్నీకరణకు అవకాశం కల్పిస్తే అదే హక్కును ఇతర దేశాలు కూడా కోరే పరిస్థితి ఏర్పడదా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఈ మొత్తం పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అణుశక్తి అనేది కేవలం విద్యుతుత్పత్తి సాధనం మాత్రమే కాదు, అది దౌత్య ప్రభావం, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక ఆధిపత్యం, ఇంధన భద్రత, ప్రాంతీయ సమతుల్యతను నిర్ణయించే ప్రధాన సాధనంగా మారుతోంది. అందుకే ఈ ఒప్పందాన్ని ప్రపంచం అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ప్రతిపాదిత అణు ఒప్పందం వెనుక అమెరికా వ్యూహం కేవలం ఇంధన సహకారంతో ముగిసిపోదని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా అమెరికా ప్రభావాన్ని కొనసాగించడమే కాకుండా చైనా, రష్యా పెరుగుతున్న వ్యూహాత్మక ఉనికిని సమతుల్యం చేయాలన్న లక్ష్యం కూడా ఇందులో కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో తన ప్రభావాన్ని విస్తరిస్తుండగా రష్యా కూడా ఇంధన, రక్షణ రంగాల్లో సౌదీతో సంబంధాలను బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో రియాద్ను అమెరికా వ్యూహాత్మక పరిధిలోనే కొనసాగించాలనే ఆలోచనకు ఈ ఒప్పందం ప్రతిబింబంగా కనిపిస్తోంది. అమెరికా వాదన ప్రకారం సౌదీ అరేబియాకు అవసరమైన పౌర అణు సాంకేతికతను అమెరికా అందిస్తే భద్రతా ప్రమాణాలు, అంతర్జాతీయ పర్యవేక్షణ, సాంకేతిక నియంత్రణలపై వాషింగ్టన్కు ఎక్కువ ప్రభావం ఉంటుంది. అదే అవకాశం లేకపోతే సౌదీ ప్రత్యామ్నాయంగా చైనా లేదా రష్యాతో అణు సహకారాన్ని విస్తరించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని కొందరు అమెరికా వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే అణువ్యాప్తి నిరోధక నిపుణులు కోరే కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. యురేనియం సుసంపన్నీకరణ సామర్థ్యం ఒక్కసారి ఏర్పడితే భవిష్యత్తులో అది పూర్తిగా శాంతియుత కార్యక్రమాలకే పరిమితమవుతుందనే హామీ ఇవ్వటం సులభం కాదని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం ఇప్పటికే ప్రాంతీయ భద్రత ఆందోళనకు కారణమైన సమయంలో మరో ప్రాంతీయ శక్తికి ఇలాంటి సామర్థ్యం లభించడం మధ్యప్రాచ్య వ్యూహాత్మక సమతుల్యతపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ ఒప్పందం చుట్టూ జరుగుతున్న చర్చ కేవలం అమెరికా, సౌదీ సంబంధాల గురించే కాదు, ఇది భవిష్యత్తులో ప్రపంచ అణు నియంత్రణ వ్యవస్థ ఏ దిశగా పయనించబోతుందో అనే పెద్ద ప్రశ్నకు కూడా కేంద్ర బిందువుగా మారింది. ఈ అణు ఒప్పందంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది సౌదీ అరేబియా దీర్ఘకాల వ్యూహం. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారిగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో విస్తరించాలనే లక్ష్యంతో సౌదీ ముందుకు సాగుతోంది. విజన్ 2030లో భాగంగా పునరుత్పాదక ఇంధనం, ఆధునిక పరిశ్రమలు, కృత్రిమ మేధస్సు, అణుశక్తి వంటి రంగాలకు ప్రాధాన్యమిస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి చమురును వినియోగించడం తగ్గించి అధిక చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం కూడా ఈ వ్యూహంలో ఒక ముఖ్య అంశంగా నిలుస్తోంది. అదే సమయంలో ప్రాంతీయ భద్రతా సమీకరణాలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమం, గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీ, క్షిపణి మరియు డ్రోన్ సామర్థ్యాల విస్తరణ వంటి పరిణామాలు సౌదీ భద్రతా ఆలోచనలను మార్చుతున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం ఇంధన భద్రతతో పాటు వ్యూహాత్మక స్వావలంబనకు కూడా ఉపయోగపడుతుందనే అభిప్రాయం రియాద్లో కనిపిస్తోంది. మరోవైపు ఈ ఒప్పందాన్ని చైనా, రష్యా కూడా నిశితంగా గమనిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో తమ ప్రభావాన్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో ఈ రెండు దేశాలు ఇప్పటికే ఇంధన, మౌలిక వసతులు, రక్షణ రంగాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల అమెరికా, సౌదీ అణు సహకారం విజయవంతమైతే ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణాల్లో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ప్రతిపాదిత ఒప్పందం కేవలం అణుశక్తి ప్రాజెక్టుకు సంబంధించింది కాదు. భవిష్యత్తు మధ్యప్రాచ్య రాజకీయాలు, ఇంధన భద్రత, ప్రపంచ శక్తుల పోటీ, వ్యూహాత్మక ప్రభావ సమీకరణాలను నిర్ణయించే కీలక పరిణామంగా మారుతోంది. అమెరికా, సౌదీ ప్రతిపాదిత అణు ఒప్పందం భారత్కు కూడా ఒక కీలక వ్యూహాత్మక సంకేతాన్ని ఇస్తోంది. మధ్యప్రాచ్యం భారత ఇంధన భద్రత, సముద్ర వాణిజ్య మార్గాలు, ప్రవాస భారతీయుల ప్రయోజనాలు, పెట్టుబడుల దృష్ట్యా అత్యంత ప్రాధాన్య ప్రాంతం. ఈ నేపథ్యంలో గల్ఫ్లో ఏర్పడుతున్న ప్రతి కొత్త వ్యూహాత్మక సమీకరణను న్యూఢిల్లీలో అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అమెరికా, సౌదీ భాగస్వామ్యం బలపడుతుండగా మరోవైపు ఇరాన్, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న సమన్వయం కూడా ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. భారత్కు మొదటి ప్రాధాన్యం ఇంధన సరఫరా భద్రతను మరింత బలోపేతం చేయటం కావాలి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలతో ఇంధన సహకారాన్ని విస్తరించడంతో పాటు అణుశక్తి, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంచే అవకాశాలను అన్వేషించాలి. అదే సమయంలో ఇరాన్తో చాబహార్ పోర్టు, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ వంటి ప్రాజెక్టుల ద్వారా వ్యూహాత్మక సంబంధాలను సమతుల్యం చేయటం కూడా అవసరం. మరో కీలక అంశం భారత అణు దౌత్యం. అణువ్యాప్తి నిరోధక ప్రమాణాలను గౌరవిస్తూ శాంతియుత అణుశక్తి వినియోగంలో విశ్వసనీయ భాగస్వామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. అలాగే అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్, జపాన్ వంటి భాగస్వాములతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలను ఉపయోగించుకుంటూ మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించే బహుముఖ దౌత్యాన్ని కొనసాగించాలి. మొత్తంగా ఈ పరిణామం భారత్కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. భవిష్యత్ ప్రపంచ రాజకీయాల్లో ఇంధన భద్రత, అణు సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సరఫరా గొలుసుల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడనున్నాయి. అందువల్ల భారత విదేశాంగ విధానం సంప్రదాయ సమతుల్య దౌత్యాన్ని కొనసాగిస్తూనే మారుతున్న ప్రపంచ సమీకరణాలకు అనుగుణంగా ముందస్తు వ్యూహాలతో అడుగులు వేయటం రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకంగా మారనుంది. ఈ ఒప్పందం ఎలా రూపుదిద్దుకుంటుందో, దానికి ఎలాంటి భద్రతా నిబంధనలు అమలవుతాయో, ప్రాంతీయ దేశాలు ఎలా స్పందిస్తాయో రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే అంశాలుగా మారనున్నాయి. ఈ మారుతున్న సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూనే ఇంధన, దౌత్య, భద్రతా ప్రయోజనాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.